తొలితరం కథానాయక మన దేశం చిత్రంతో ఎన్టీఆర్ ను పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. డిసెంబర్ 24, 1924 కృష్ణా జిల్లాలోని పంగిడిగూడెంలో జన్మించిన కృష్ణవేణి చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణవేణిని బాలంటిగా సతీ అనసూయ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మిర్జాపురం రాజా వారితో పరిచయం అయింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో మన దేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిర్జాపురం రాజా మేక రంగయ్య నిర్మించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. తొలితరం కథానాయక మన దేశం చరిత్రంతో ఎన్టీఆర్ ను పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. డిసెంబర్ 24, 1924 కృష్ణా జిల్లాలోని పంగిడిగూడెంలో జన్మించిన కృష్ణవేణి చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణవేణిని బాలనటిగా సతీ అనసూయ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మిర్జాపురం రాజా వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో మన దేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిర్జాపురం రాజా మేక రంగయ్య నిర్మించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు.